నమస్తే, వెల్కమ్ టు నిరీస్ ఇంపీరియల్ ఛానల్. ఈరోజు మన ప్రోగ్రాం కటాక్ష శతకంలోని పద్యాలు, అదే కటాక్ష శతకంలోని శ్లోకాలు. పద్యానికి శ్లోకానికి తేడా ఏంటో చెప్పగలరా? తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే మనం చెప్పుకోబోతున్న ఈ శ్లోకాల్లోని విషయంలో మీకు ఏదైనా అభిప్రాయం ఉంటే దాన్ని కూడా కామెంట్ చేయండి. ఇక మనం విషయంలోకి వెళ్దాం. ఇప్పటి వరకు గత వీడియోలో మనం 50 శ్లోకాలను చెప్పుకున్నాము. ఈరోజు 51వ శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాము. అన్ని శ్లోకాలకి ప్రతి పదానికి అర్థము తాత్పర్యముతో సహా చెప్పుకున్నాము. ఆ అమ్మవారి కటాక్ష కిరణాలైన ఆ శ్లోకాలన్నీ వినండి, తప్పకుండా లైక్ చేయండి. ఇంకా రాబోయే వీడియోలన్నీ కూడా మీకు అందుతాయి, అన్నింటినీ వినగలరు. ఈ శ్లోకాల్లోని అన్ని శ్లోకాలకి ప్రతి పదానికి అర్థము భావము వీలైతే అక్కడక్కడ కొన్ని ప్రత్యేక ఉపమానాలను కూడా జోడించి చెప్పుకోవడం జరుగుతోంది. కాబట్టి అందరూ శ్రద్ధగా వినాల్సిందిగా కోరుతున్నాను. ఇక మనం విషయంలోకి వెళ్దాము. ఈరోజు 51వ శ్లోకము. కాషాయమంశుకమివ ప్రకటం దధానో మాణిక్య కుండల రుచిమ్మ మత విరోధి శృత్యంత సీమని రతః సుతరాం చ కాస్తి కామాక్షి తావక కటాక్షయతీశ్వరో అసౌ. ఇది శ్లోకము. ఈ శ్లోకంలో అమ్మవారి కటాక్షాన్ని ఏమని వర్ణిస్తున్నారంటే కాషాయాంబరాలు ధరించిన యతీశ్వరుడిలాగా వర్ణిస్తున్నారనమాట. ఇంకా ఏం చెప్తున్నారో చూద్దాం. యతీశ్వరులు ఎలా ఉంటారు? కాషాయ వస్త్రాలు ధరించిన వారై, మమకారము మొదలైన లక్షణాలు లేనివారై, వేదాంతముల యందు ఆసక్తి కలవారై ఉంటారు కదా. ఆ విధంగా మరి ఇక్కడ అమ్మవారి కటాక్షం అనే యతీశ్వరుడు ఎటువంటి కాషాయాంబరాన్ని ధరించింది అంటే ఒక్కొక్క పదానికి అర్థం చెప్పుకుంటూ భావాన్ని చెప్పుకుందాం. కామాక్షి అంటే ఓ కామాక్షి దేవి, కాషాయం అంశుకం ఇవ అంటే కాషాయ వస్త్రము వంటి అని, మాణిక్య కుండల రుచిం అంటే మాణిక్యములు అదే మణికుండలములు ఉంటాయి కదా, మణికుండలముల కాంతిని, ప్రకటం అంటే బహిరంగముగా అంటే వ్యక్తమవుతోంది, కనిపిస్తోంది అని అర్థం అన్నమాట. ఇక్కడ దదానహ అంటే ధరించుచు, మమతా విరోధి అంటే మమకారమును విరోధించునటువంటి. అలాగే ఇంకా ఏమంటున్నారు? శృత్యంత సీమని అంటే శృత్యంతములు అంటే చెవులను శృతులు అనే పేరు కూడా ఉందన్నమాట చెవులకి. వాటి అంతమున అంటే చెవుల యొక్క చివరి ప్రదేశమున. దీనికి మరో అర్థం ఏంటంటే వేదములను కూడా శృతులు అంటారు కదా. వేదముల అంతమున అంటే వేదాంతముల యందు అని అర్థం. ఉపనిషత్తులనే వేదాంతములు అంటారు కదా. రతః అంటే ఆసక్తి కల, అసౌ అంటే ఈ యొక్క, తావక కటాక్ష యతీశ్వర అంటే నీ కటాక్షం అనేటటువంటి యతీశ్వరుడు అని, సుతరాం అంటే మిక్కిలి, చకాస్తి అంటే ప్రకాశించుచున్నాడు అని. అమ్మవారి యొక్క కటాక్షము అంటే అమ్మవారి కంటి చూపు అంటే ఆమెకి ఆకర్ణ దీర్ఘ నయన కదా, చెవుల వరకు ఆకర్ణాంతము కన్నులు కలది కాబట్టి ఆమె కటాక్షం ఆమె చూపు చెవుల వరకు చేరుతుందన్నమాట. అలా చేరినప్పుడు ఆ చెవులకున్న మణికుండలములు ఉంటాయి కదా, వాటి కాంతి అమ్మవారి కటాక్షం అనే యతీశ్వరుడు ధరించిన వస్త్రములలాగా అనిపించాయట, కాషాయ వస్త్రముల వలె. అలాగే యతీశ్వరులకు ఈ భవలోకములో దేని మీద కూడా ఆసక్తి అనేది ఉండదు, మమకారం ఉండదు కదా. అలాగే అమ్మవారి కటాక్షము కూడా మోహము మమకారము అనేటటువంటి లక్షణాలని మనలోంచి తొలగిస్తుంది అనమాట. ఇక్కడ ఒక చిన్న ఉపమానం ఏం చెప్తున్నారంటే యతీశ్వరులు ఎప్పుడూ వేదములు వేదాంతములు వాటిని చర్చించుకోవడము స్మరించుకోవడంలో లీనమైపోయి ఉంటారు. ఇక్కడ వేదాంతము అంటే కర్ణాంతము అంటారు కదా. ఆ విధంగా ఇక్కడ అమ్మవారి కటాక్షము కర్ణాంతమై ఉంది, చెవులను దాటి ప్రసరిస్తోంది అని చెప్పడం అన్నమాట ఇక్కడ ఉద్దేశము. తర్వాతి శ్లోకం 52వది. పాషాణయేవ హరినీల మణిర్దినేషు ప్రమ్లానతాం కువలయం ప్రకటీకరోతి నైమిత్తికో జలదమే చ కిమాతతస్తే కామాక్షి శూన్యముపమానమపాంగ లక్ష్మ్యాః. ఈ శ్లోకానికి ప్రతి పదానికి అర్థం చూస్తే కామాక్షి అంటే ఓ కామాక్షి దేవి, హరినీలమణి అంటే ఇంద్రనీల మణులు, పాషాణ ఏవ అంటే రాయియే అంటే రాళ్లే అని అనమాట, దినేషు అంటే పగళ్ళయందు, కువలయం అంటే కలువ, ప్రమ్లానతాం అంటే వాడియుండుటను అంటే వాడిపోయుండుట అని అర్థం, ప్రకటీకరోతి అంటే బయట పెట్టును,
అంటే తెలుపును అని. జలదమేచకిమ అంటే మేఘము యొక్క నలుపు, నైమిత్తిక అంటే నిమిత్తమున ఏర్పడినది, తతః అంటే అందువల్ల, తే అంటే నీ యొక్క, అపాంగ లక్ష్మ్యా అంటే కడగంటి కాంతికి, ఉపమానం అంటే ఉపమానము, శూన్యం అంటే లేదు అని. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అమ్మ కామాక్షిదేవి నీ కటాక్షమును ఎన్నో వస్తువులతో ఎన్నో విశేషాలతో పోలుస్తారు. కలువలతో పోలుస్తారు, ఇంద్రనీలమణులతో పోలుస్తారు, నల్లని మేఘములతో పోలుస్తారు. కానీ అవేవి నీ కటాక్షమునకు ఉపమానములు కావు తల్లి. ఇంద్రనీలమణులు నీ కటాక్షము ముందు కేవలం అవి రాళ్లే. ఎందుకంటే ఇంద్రనీలమణులు రాళ్ళు అని ఎందుకంటున్నారంటే, అమ్మవారి కటాక్షమునకు దయ ఉంటుంది, రాళ్లకి కఠినత్వం ఉంటుంది కానీ దయ అనే కోమలత్వం ఉండదు కదా. కాబట్టి ఇంద్రనీలమణులు కూడా రాళ్ళు మాత్రమే, వాటితో నీ కటాక్షమును పోల్చకూడదు అంటున్నారు. ఇంకా కలువలు కూడా ఉపమానము కాదు అంటున్నారు. ఎందుకంటే కలువలు పగలు ముడుచుకుపోయి ఉంటాయి, రాత్రులు చంద్రుడు వచ్చిన తర్వాత మాత్రమే అవి మళ్ళీ వికసిస్తాయి. కానీ అమ్మ నీ కటాక్షము పగలు రాత్రి వికసించియే ఉంటుంది తల్లి అంటున్నారు. మరి అమ్మవారి కటాక్షమును నల్లని మేఘాలతో కూడా పోల్చినారు కదా, ఆ పోలిక కూడా సరిపోదు తల్లి అంటున్నారు. ఎలా అంటే మేఘములకు నలుపు అనేది వర్షకాలంలో మాత్రమే ఏర్పడుతుంది. అంటే మేఘాలు నిత్యము నల్లగా ఉండవు, పైగా నిత్యము వర్షించవు. కానీ అమ్మవారి కటాక్షము అనే మేఘము నిత్యము నల్లగాను ఉంటుంది. అంటే నల్లగా ఎందుకు ఉంటుంది అంటే మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, ఒకసారి మునుపటి శ్లోకాల్లో వినండి. అలా అమ్మవారి కటాక్షము అనే మేఘాలు నిత్యము నల్లగా ఉంటాయి. అలాగే దయ అనే వర్షము నిత్యము కురిపిస్తూ ఉంటుంది. కాబట్టి మేఘాలతో కూడా పోల్చడానికి వీళ్ళే తల్లి, మేఘాలు కూడా తక్కువే నీ కటాక్షముతో పోల్చడానికి. కాబట్టి అమ్మ నీ కటాక్షమునకు ఉపమానము అనేది లేదు అని చెప్తున్నారు. అమ్మవారి కటాక్షముతో మాత్రమే పోల్చాలి కానీ మరి ఏ వస్తువు కూడా ఈ ప్రపంచంలో అమ్మవారి కటాక్షానికి పోలికకి సరితూగదు. అది ఇందులోని అర్థం. తర్వాతి శ్లోకం చూద్దాం, 53వది. శృంగార విభ్రమవతీ సుతరాం సలజ్జా నాసాగ్రమౌక్తిక రుచాకృత మందహాస శ్యామా కటాక్ష సుషమా తవయుక్తమేతత్ కామాక్షి చుంబతి దిగంబర వక్త్రబింబం. ఈ శ్లోకంలో అమ్మవారి కటాక్ష కాంతి శివుడి ముఖబింబమును చుంబించుచున్నట్లుగా చెప్తున్నారు. ఎలా అనేది ఇంకా ఏ విధంగా వర్ణించారో చూద్దాం. ముందుగా ఒక్కొక్క పదానికి అర్థాన్ని తెలుసుకొని వివరణ చూద్దాం. ఓకే. కామాక్షి అంటే ఓ కామాక్షి దేవి, శృంగార విభ్రమవతి అంటే శృంగార విలాసములు గల, సుతరాం అంటే మిక్కిలి, సలజ్జ అంటే సిగ్గుతో కూడినటువంటి, నాసాగ్ర మౌక్తిక రుచ అంటే ముక్కు కొన ముత్తెపు కాంతి చేత, కృతమందహాస అంటే చిందించిన చిరునవ్వు గల, శ్యామ అంటే యవ్వన మధ్యస్థురాలైన లేదా నల్లనిదైన అనే అర్థం కూడా ఉంది. మనం శ్యామలాదేవి అని చెప్పుకుంటాం కదా, అలా ఎందుకు చెప్తారు అంటే రెండు అర్థాలు ఉంటాయి. ఒకటి నల్లనిది అని అంటే పూర్తిగా నలుపు అని కాదు, శ్యామల వర్ణము. అలాగే యవ్వన మధ్యస్థురాలిగా చెప్పబడి ఉంటుంది కాబట్టి శ్యామల అని కూడా అంటారు. తవ అంటే నీ యొక్క, కటాక్ష సుషమా అంటే కడగంటి కాంతి. మనం సుష్మ అనే పేరు వింటుంటాం కదా, సుష్మ అంటే ఆ పదానికి అర్థం ఏంటంటే కాంతి అని. సుషమా అనేది సుష్మ అంటారు. యుక్తం అంటే తగినదైన, ఏతత్ అంటే ఎదుటనున్న, దిగంబర వక్త్రబింబం అంటే దిక్కులే వస్త్రములుగా కలిగిన దిగంబరుడైన, ఎవరంటే శివుడి యొక్క వక్త్రబింబం అంటే ముఖబింబమును, చుంబతి అంటే చుంబించుచున్నది. ఇక్కడ అమ్మవారి కటాక్షమును ఒక నల్లని యవ్వన మధ్యస్థురాలిగా పోలుస్తున్నారు. ఆమె ఎలా ఉందంటే శృంగార విలాసం ఒకవైపు, సిగ్గు కలిగిన ఒక లక్షణముతోనూ ఉంటూ, ముక్కు కొనన ముత్యపు కాంతులు అంటున్నారు. ఇక్కడ ముత్యపు కాంతులు ఎలా వచ్చాయంటే అమ్మవారి చిరునవ్వుల కాంతి అమ్మవారి ముక్కు కొనల ముత్యపు కాంతుల్లాగా ఉన్నాయట. ఆ విధంగా చిరునవ్వుతో కూడి ఉన్న ఒక యవ్వన మధ్యస్థురాలైన ఒక యువతి వలె తన ఈశ్వరుడైన అంటే దిగంబరుడైన
శివుని ముఖబింబమును చుంబించుచున్నది అని వర్ణిస్తున్నారు. అమ్మవారి కటాక్షం అనే ఒక కాంత శివుడిని చేరుకున్నది అని అర్థం అన్నమాట. తర్వాతి శ్లోకం 54వది. ఇందాక మనం 52వ శ్లోకంలో చెప్పుకున్నట్టు అమ్మవారి కటాక్షమునకు ఉపమానములు లేవు అని అనుకున్నాం కదా, అలాంటి అర్థంతో వచ్చే విధంగానే మరొక శ్లోకం ఇది. మరి ఇంకా ఏమేం విశేషాలు ఉన్నాయో చూద్దాం. నీలోత్పలేన మధుపేన చ దృష్టిపాతః కామాక్షి తుల్యైతి తే కథమామనంతి శైత్యేన నిందతి యదన్వహమిందు పాదాన్ పాథోరుహేణ యదసౌ కలహాయతే చ. ఇది శ్లోకము. ఇందులో కామాక్షి అంటే ఓ కామాక్షి దేవి, తే అంటే నీ యొక్క, దృష్టిపాత అంటే చూపు, నీలోత్పలేన అంటే నల్ల కలువతో, మధుపేన అంటే తుమ్మెదతో, తుల్య అంటే సమానము, ఇది అంటే అని, కథం ఎట్లు ఏ విధంగా, అనునంతి అంటే చెప్పెదరు, తర్వాత యత్ అంటే ఏదైతే, అసౌ అది, శైత్యేన అంటే చల్లదనముతో, అన్వహం అంటే ఎల్లప్పుడూ, ఇందుపాదాన్ అంటే చంద్రకిరణములను, నిందతి అంటే నిందించును. ఇక్కడ నిందించడము అంటే హేళన చేయడము అని కాదు, అధిగమించును అని అర్థం. యత్ అంటే ఎందువలన అయితే, పాథోరుహేణ అంటే కమలముతో, కలహాయ తేచ కలహించుచు కూడా ఉండునో అని. ఇక్కడ ఏమంటున్నారంటే, సాధారణంగా అమ్మవారి కటాక్షమును చంద్రకిరణముల చేత, నల్ల కలువల చేత పోల్స్తూ ఉంటాం కదా, అలా వాటితో పోల్చకూడదు, చంద్రకిరణములకు నల్ల కలువలకు సమానమని చెప్పకూడదు అని ఎందుకంటున్నారంటే, చంద్రకిరణములలోని చల్లదనము అమ్మవారి కటాక్షములోని చల్లదనముతో పోలిస్తే ఎక్కడ, అలాగే నల్ల కలువలతో సమానం అన్నారు కదా, నల్ల కలువలను ఎందుకు పోల్చినారు అంటే, అమ్మవారి కన్నులకి కాటుక అంజనము అనేది ఉంటుంది కదా, కాలాంజనం అనేది ఉంటుంది కదా, దానివల్ల నల్లగా ఉంటుంది అమ్మవారి కటాక్షం. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. కాబట్టి అమ్మవారి కటాక్షము కలువలతో పోల్చినప్పుడు నల్లని కాంతి కలిగి ఉంటే అప్పుడు దాన్ని నల్ల కలువలతో పోలుస్తాం కదా, ఆ విధంగా నల్ల కలువలకు సమానమని కూడా చెప్పకూడదు అంటున్నారు. ఎందుకంటే కలువలు చంద్రుడు ఉన్నప్పుడు మాత్రమే వికసిస్తాయి, చంద్రకిరణములను చూసి మాత్రమే వికసిస్తాయి. కానీ అమ్మవారి కటాక్షం అనేది నిత్యము వికసించే ఉంటుంది. చంద్రకిరణములు లేకపోతే నీలోత్పలముల అంటే నల్ల కలువల యొక్క కాంతి తగ్గిపోతుంది. కానీ అమ్మవారి కాంతి కటాక్ష కాంతి నిత్యమైనది. కాబట్టి నల్ల కలువలతో కూడా పోల్చకూడదు అని చెప్పి అంటున్నారు. ఇంకా ఏమంటున్నారు, అమ్మవారి కటాక్షమును తుమ్మెదలతో కూడా పోలుస్తారు కదా, ఆ విధంగా తుమ్మెదల పోలిక కూడా సరి అయినది కాదని అంటున్నారు. ఎందుకంటే తుమ్మెదలు కమలములలోని తేనెను, మకరందాన్ని గ్రోలుతూ ఉంటాయి. అంటే కలువలలోని మకరందాన్ని తీసేసుకుంటున్నాయి అన్నప్పుడు మరి అమ్మవారి కటాక్షాన్ని తుమ్మెదలతో ఎందుకు పోల్చకూడదు అంటే, తుమ్మెదలు మకరందాన్ని సేకరించడం అయిపోతానే అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. కానీ అమ్మవారి కళ్ళు అనే కమలాలను కటాక్షము అనేది తుమ్మెద ఎప్పుడు ఆశ్రయించే ఉంటుంది. కాబట్టి తుమ్మెదలతో కూడా పోల్చడానికి వీల్లేదు. తుమ్మెదల పోలిక అమ్మవారి కటాక్షానికి సమానము కాదు అని చెప్తున్నారు. మొత్తంగా ఏంటంటే, ఈ ప్రపంచంలో ఏ వస్తువు కూడా అమ్మవారి కటాక్షమునకు సమానమైన పోలిక కాదు అని చెప్పడం అనమాట. అమ్మవారి కటాక్షములో దయ అనే మకరందము నిత్యము ఉంటుంది. ఆ మకరందమును కొల్లగొట్టేటటువంటి తుమ్మెదలతో పోలిక అనేది ఉండదనమాట. ఇవి ఈరోజు మనం చెప్పుకున్న కటాక్ష శతకంలోని కొన్ని శ్లోకాలు. అందరికీ ఆ అమ్మవారి కటాక్షము లభించాలని కోరుతున్నాను. కామాక్షి దేవి ఆశీస్సులను, ఆమె కటాక్షమును మన మీద నిత్యము ఉండేలా కోరుతూ మరికొన్ని శ్లోకాలతో మరొక వీడియోలో కలుద్దాం. నచ్చింటే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.